ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా రూపురేఖలు. గౌలీబువా అభిప్రాయము. విఠలదేవుడు దర్శనమిచ్చుట. భగవంతరావు క్షీరసాగరుని కథ. ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము. బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట. 3 వసతి గృహములు. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించెదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించెదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులగు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మతగురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మతబోధలను లక్ష్యపెట్టనప్పుడు, ప్రతివాడునూ గొప్ప పండితుడునని అనుకొనున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములు కలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు, సనాతనులు తమ మతాచారములు పాటించనప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరులుద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు. వారి దీపు స్తంభముల వలె సహాయపడి మనము నడవవలసిన సన్మార్గమును, సత్ప్రవర్తనమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజ్జన్ కసాయి, సాంవతమాలి, రామదాసు మొదలుగా గల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరిరి. పవిత్ర షిరిడీ క్షేత్రము. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు. ఏలైనా నచ్చట అనేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నిమ్గావ్ వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపించును. కృష్ణా తీరమందు గల గాణగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేధ యందు భక్తుడగు దామాజీ, సజ్జనగడమందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తుల కిల్లు వంటివారు. ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటివారు. నశించు వస్తువులందు అభిమానము లేనివారు. ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగియుండెడివారు. భూలోకమందు గాని స్వర్గలోకమందు గాని గల వస్తువుల యందు అభిమానము లేనివారు. వారి యంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే.
వారు మానవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేడివారు. ఆటలు గావించెడివారు. పాటలను వినుచుండెడివారు. కాని సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామము నుచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగనిద్ర యందుండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు. వారి అంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము. వారి ఆశ్రమము వారి చర్యలు ఇదిమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగియుండెడివారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణుకువ నమ్రత కలిగి అహంకారము లేక ఎందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళ్లందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డిరాళ్లు పుణ్యం చేసుకొన్నవి. ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము, జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరము, బదరి, కేదార్, నాసిక్, త్రయంబకేశ్వరము, ఉజ్జయిని, మహాబలేశ్వరము, గోకర్ణముల వంటిదైనది. షిరిడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము. అది మాకు సంసార బంధముల సన్నగిల్ల చేసి యాత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి యాజ్ఞ మాకు వేదవాకుగా నుండెడిది. వారి ఊదీ ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలుగచేయుచుండిరి. వారు మాకు పరబ్రహ్మస్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశములలో చూపుచుండిరి. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్ని దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి. వారి దర్శనమాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠ్ఠల్ రుక్కుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగడి ఆనందము షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయసు గల గౌలీబువాయను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు అంటే ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది ఒడ్డునను ఉండెడివాడు. సామాను మోయుటకొక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనమునకై వచ్చడివాడు. అతడు బాబాను మిగులు ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనెడివాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి.
గౌలీపువ విఠోబాదేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లో చేసెను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణపరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామస్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడూ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామ సప్తాసమందురు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహము చేయమలిరి. సప్తాహము ముగియనాడు విఠ్ఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చెయ్యి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను. డాకూర్నాథ్ యొక్క డాకూర్ పట్టణము, విఠ్ఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే అనగా షిరిడిలోనే ఉన్నవి. ఎవరునూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అన్నారు. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను. స్నానానంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను. కాకా మధ్యాహ్నహారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము. ఏమాత్రము అజాగ్రత్తగున్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయము జరిగెను. మధ్యాహ్నము ఎవడో పటములు నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను. విఠోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠ్ఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును మానెను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీనినిచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని, వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనినిక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించున్నట్లు చేసెదను అనిది. ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము. గంగానది, యమునా నది కలుయు చోటునకు ప్రయాగయని పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుతురు. దాసగను కూడా ప్రయాగ పోయి అచ్చట సంగమంలో స్నానము చేయవలెనని మనస్సున దలిచెను. బాబా వద్దకేగి అనుమతించమనెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, అంత దూరము పోవలసిన అవసరమే లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసింపుము. ఇట్లా అనునంతలో నాశ్చర్యములన్నిటికంటే నాశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా 2 పాదముల బొటన వ్రేళ్ల నుండి గంగా, యమునా జలములు కాలవులుగా పారెను. ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరిచాడు. కన్నుల ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గాన రూపంలో పెల్లుబికింది.
బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మము గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని ఎవరికీ ఏమియో తెలియదు. ఎందరో పెక్కుసారులు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథీ నదీ తటమున గోణాయికి కనిపించెను. కబీరు భాగీరథీ నదీ తటమున తమాలుకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానాచో పేరు తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను. శీతోష్ణములను లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్థులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివాడు కాదు, రాత్రి అందెవరికి భయపడువాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడి నుండి వచ్చినాడని ఎడుగసాగిరి. అతని ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనువాడు. పైకి చిన్న బాలుని వలె గాన్పించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ నేమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా నీ బాలుడెవడయ్యుండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులెవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి ఎచ్చట త్రవ్వమనెను. అట్లు త్రవ్వగా నందులో కొన్ని నిటుకలు, వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందుగా అనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సారంగము ద్వారా ముందుకు పోగా నచ్చటనొక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సునభ్యసించెనని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయము ప్రశ్నించగా వారలను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారు సమాధి ఇచ్చట గలదుగావున దానిని కాపాడవలెననియో చెప్పెను. వెంటనే దానినెప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఔదుంబర వృక్షముల వలె నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును, దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాఠే అను వాడుకొని సాఠేవాడాయనునొక పెద్ద వసతి గృహమును గట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువనొక గూడు వంటిది గలదు. భక్తులు మండపముపై నుత్తరాభిముఖముగా కూర్చొనెదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను.
అది ఎంత ప్రయత్నించిననో బాగు కాలేదు. తన స్నేహితుడగు నానాసాహెబ్ చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను. 1909వ సంవత్సరమున కాక షిరిడీకి పోయెను. బాబా దర్శనమాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనమును కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చునట్లు ఒక వాడాను నిర్మించెను. డిసెంబరు 10, 1910వ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగెను. మొదటిది, దాదాసాహెబ్ ఖాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. రెండవది, చావడిలో సేజ్ హారతి ప్రారంభమయ్యెను. దీక్షిత్వాడ పూర్తి కాగానే 1911వ సంవత్సరములో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియనగును బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను. ఏలయన బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందురు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోటయుండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసెడివారు. ఇట్లు 3 వాడాలు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతి గృహము కూడా లేకుండెను. అన్నిటికంటే సాఠేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.